నీకు జోలపాట పాడాల్సిందేనేమో. ఉండు, జోలపాట పాడతాను, అప్పుడు నువ్వు నిద్రపోలే. ఏం చేయాలి అనేది జోలపాట మీద ఆధారపడి ఉంటుంది. పడుకో నాన్నా, పడుకో పడుకో నాన్నా. తర్వాత కూడా పాడండి. పాడతాను, అదే పాడతాను. పడుకో భాస్కర్, పడుకో. శారదా బామ్మ ఎక్కడున్నారు? భాస్కర్. నాన్న నన్ను పడుకోబెట్టకుండా ఏడిపిస్తున్నారు. అతి సుందరం. అతి ఉత్తమం, అతి సుందరం. ప్రారంభం కానివ్వండి, ఆ తర్వాత కావలసినంత ప్రశంసించవచ్చు. పడుకో నాన్నా, పడుకో. నాన్న నిద్రపోవడం మంచిదైంది, లేదంటే తన జోలపాట నా ప్రాణాలు తీసి ఉండేది. లేవండి లేవండి, పండిత రామకృష్ణ గారు లేవండి. ఎవరది? ఏమిటి ఈ సమయంలో ఎవరైనా ఇలాగ వచ్చి లేపుతారా? చాలా భయంకరమైన సూచన. ఒకే రాత్రిలో చాలా మంది పిల్లలు కనిపించకుండా మాయమైపోయారు. మహారాజు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. పిల్లలు మాయమైపోయారా? అయ్యో, భాస్కర్, భాస్కర్, భాస్కర్. సహాయం చేయండి, సహాయం చేయండి. శాంతించండి, శాంతించండి. ఒక్కొక్కరుగా మీ సమస్యల గురించి చెప్పండి, చెప్పండి. మా పిల్లంటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు కొత్తవాళ్ళు గారు, ఎవరో తెలియదు, సహాయం చేయండి. మా బిడ్డను మీరే కాపాడాలి కొత్వాల్ గారు. మహారాజుకి చెప్పండి, వారే ఇప్పుడు ఏదైనా చేయగలరు. చూడండి, మీ అందరి సమస్యల గురించి మహారాజు గారికి సమాచారం అందింది. వారు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నారు. నా బిడ్డని, నా భాస్కర్ని, నా భాస్కర్ని నేను రక్షించుకోలేకపోయాను. అమ్మకి శారదకి ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి? ప్రతిరోజు ఎలా చూపిస్తారో అలాగే చూపించండి. మాకు అది అలవాటు అయిపోయింది. మీరు కంగారు పడకండి. ఇది కంగారు పడాల్సిన విషయమే శారద. నా వల్ల పెద్ద పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి. అది మన భాస్కర్ గదిలో ఉన్నాడు, మంచం కింద ఉన్నాడు కదా. గదిలో ఉన్నాడా? ఓలి దేవుడా, అనవసరంగా నిద్ర పాడు చేశాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు నాన్న, ఊరుకున్నాను.
ఊరుకో తను ఇక్కడికి ఎలా వచ్చాడు? మేమే తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే నువ్వు మత్తుగా నిద్రపోతున్నావు కదా. ధన్యవాదాలు నాన్న, సరైన సమయంలో బయటికి తీశారు. లేదంటే నాకు అక్కడ ఊపిరి ఆడలేదు. ఈ ఇద్దరు కనుక తలుచుకుంటే మొత్తం రాత్రంతా నన్ను మంచం కిందే ఉంచేసేవాళ్ళు. కానీ తనని మీరు మంచం కింద ఎందుకు ఇలా ఉంచారో చెప్పండి. పిల్లల దొంగ నుండి దాచడం కోసం. మీరు భాస్కర్ని చూసుకోవడం లేదు కదా, గురక పెట్టి మరీ నిద్రపోతున్నారు. మీకైతే అసలు ఏమీ తెలియదు. అక్కడేమో భజన మధ్యలో పిల్లలు మాయమైపోతున్నారని తెలియగాని గొడవ అయిపోయింది. మేము ఎంతో కష్టపడి లేచి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి వచ్చాక ఏం చూసారు? పండిత రామకృష్ణ గారు, ఒక్క నిమిషం ఆగండి. త్వరగా చెప్పు, ఏం చూసారు? పిల్లల దొంగను చూసారా ఏమిటి? లేదు, మేము చూసేసరికి మీరు నిద్రపోతున్నారు. భాస్కర్ ఏడుస్తున్నాడు. అత్తయ్యకైతే ముందే అనుమానం వచ్చింది తెలుసా? పండిత రామకృష్ణ గారు, అయ్యో ఆగమని చెప్పాను కదా, ఏమనుమానం వచ్చింది? పిల్లల దొంగ ఇక్కడే ఉన్నాడనే? కాదు, మీరు పెద్ద పని దొంగ అనే అనుమానం. నాకు కాదు, ఆ అత్తయ్యకి. భగవంతుడా, మీరిక్కడ పిల్లల దొంగని చూడలేదు, అతను ఇక్కడికి రావడము చూడలేదు, ఇంట్లో ఏమో ఎవరూ లేరు. అయినా సరే మీరు ఈ చిన్న ప్రాణాన్ని తీసుకెళ్లి బుట్టలో పెట్టేసి మంచం కింద తోసేశారు. పిల్లల దొంగని మోసం చేయడం కోసం. ఏమిటి? పిల్లల దొంగని మోసం చేయడం కోసం మేము భాస్కర్ ని దుప్పట్లో చుట్టు పెట్టేశాం. ఇక భాస్కర్ ఉయ్యాల్లో దిండుని పెట్టేశాం. జగన్మాత, నా భాస్కర్ పిల్లల దొంగ నుంచి ఎలాగో తప్పించుకుంటాడు, కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎలా కాపాడుకోగలుగుతాడు? మీకు తెలీదు నాన్న, ప్రతిరోజు వీళ్ళని నేనే కదా భరిస్తున్నాను. పోన్లేండి, నా బాధ గురించి మీకైనా అర్థమైంది. అనుమతిస్తే నేనేమన్నా చెప్పొచ్చా? చెప్పండి, మీరు కూడా చెప్పండి, మీరే మిగిలారు, చెప్పండి. మహారాజు గారు మిమ్మల్ని దర్బార్కి వెంటనే రమ్మని ఆదేశించారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. విజయనగరంలో చాలా మంది పిల్లలు దొంగిలించబడ్డారు. చాలా ప్రమాదకరమైన సమయం. విజయనగరానికి మీ అవసరం చాలా ఉంది. సమయాన్ని వృధా చేయకుండా మీరు వెంటనే బయలుదేరండి. అయ్యో, దీని గురించి ఎంత ఆలస్యంగానే చెప్పేది. నేను చెప్పాలని అనుకున్నాను, కానీ మీరు ఎంతో కోపంగా ఉన్నారు. మీరు నాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. పదండి వెళ్దాం. మహారాజా, విజయనగరం ప్రజలు ఎంతో చింతిస్తున్నారు. మహారాజా, సమస్య గంభీరంగా మారుతోంది. అవును మహారాజా, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లల దొంగ చాలా మందిని ఎత్తుకెళ్లిపోయాడు మహారాజా. జనాలకు నచ్చ చెప్పడం కష్టమవుతోంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు గురువర్య. ఇది చాలా బాధాకరం. రూపాన్ని మార్చుకొని ఇలా చెయ్యడం అపరాధం అవుతుంది కదా. మేము రూపం మార్చుకుని ఎక్కడికి వెళ్ళామనే విషయం వీరికెలా తెలిసింది? అపరాధం కాదు మహారాజా, పాపం, మహాపాపం. ఓ, అయితే దీని గురించి తనే చెప్పాడన్నమాట. చెప్పండి గురువర్య, మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇది పాపం కాకపోతే మరేంటి? పాపం కాదు. పాపం ఎలా అవుతుంది మహారాజా? పిల్లల దొంగ రాత్రి చీకట్లో పిల్లల్ని ఎత్తుకెళ్తే మీరేమో అది పాపం కాదనంటున్నారా? పాపం కాదు మహారాజా, ఇది ఘోరమైన పాపం మహారాజా, ఘోరమైన పాపం. ఇక ఆ పిల్లల దొంగకి దీనికి శిక్ష తప్పక పడుతుంది. పడి తీరాల్సిందే, ఖచ్చితంగా పడాల్సిందే మహారాజా. నేను అతన్ని స్వయంగా పట్టుకొని మా శక్తితో భస్మం చేసేవాణ్ణి, ఒకవేళ నేను ఆ గుడిలో ఉండుండకపోతే. గుడిలోనా? అంటే గుడిలో అక్కడ మారువేషంలో ఉన్నది పిల్లల దొంగ కాదన్నమాట, మీరా? గుడ? ఏ గుడి గురించి మాట్లాడుతున్నారు? నేను మా ఇంట్లో ఉన్న గుడి గురించి చెప్తున్నాను. అమ్మవారిని ధ్యానిస్తూ కూర్చుండిపోయాను. గురుదేవా, శివుణ్ణి ఆరాధించడం మానేసి దేవిని ఎప్పటి నుంచి ఆరాధించడం మొదలు పెట్టారు? ఇప్పుడు ఏమైంది రామకృష్ణ పండితుడా? అప్పుడప్పుడు దినచర్యలను మార్చుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా. దినచర్యలతో పాటు మీరు మీ చెవికున్న కుండలాలను కూడా జుంకాలతో మార్చేసినట్టున్నారు. చెవి దుద్దులను మార్చి జుంకాలు పెట్టుకున్నానా? ఓహో, మహారాజు గారి సందేశం వినగానే హడావిడిలో పడిపోయి నేను దుద్దులను పెట్టుకోవడం మర్చిపోయి వరుణ వాళ్ళ జుంకాలు పెట్టుకొచ్చేస్తాను. తీసైనా
గురువర్య, పండిత రామకృష్ణ, ఇక్కడ పిల్లల్ని దొంగిలించారు, కానీ మీరిద్దరు దుద్దులు చుంకాల గురించి మాట్లాడుకుంటున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఆ పిల్లల దొంగని వెతకండి. తెల్లవారేలోగా మాకు ఆ పిల్లల దొంగ కారాగారంలో బందీగా కనిపించాలి. కానీ మహారాజా, అది మేము కానీ గీని కాదు మహామంత్రి గారు, మాకు పరిణామం కావాలి. మీరు కోత్వాల్ గారితో వెళ్ళండి. ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ ప్రతి ఇంటి ముందు రక్షణ కట్టుదిట్టం చెయ్యండి. మా ఇంటి ముందు కూడా రామకృష్ణ పండితుల వారు, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. మీరున్నందుకే నేను ఎక్కువ కంగారు పడేది. పండిత రామకృష్ణ, మహారాజా, మీరు దొంగని పట్టుకునే ప్రయత్నం చేయండి. భాస్కర్ బాధ్యత మాది. మేమున్నంత వరకు భాస్కర్ని ఆ దొంగ ఏమీ చెయ్యలేడు. భజన రోజునైతే ఆ ఇద్దరు మహిళలు వచ్చి వెళ్ళటం వల్ల నువ్వు తప్పించుకున్నావు. పదండి పదండి పదండి. అత్తయ్య, నేను ఎవరిని గుద్దుకున్నాను? నన్ను ఇంకెవరిని? అలాగా, మిమ్మల్ని నా గుద్దుకుంది. ఇవాళ కూడా తప్పించుకుంటావా? ఈ పొగ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరూ మూర్ఛితులవుతారు. నువ్వు చేసింది మంచిది కాదు రామా. నువ్వు నీ కుటుంబం నన్ను మోసం చేస్తారా? నన్ను ఈ ప్రపంచంలోనే అతి పెద్ద దొంగని నువ్వు సవాల్ చేస్తున్నావు. ఇప్పుడిక నీ బిడ్డని ఎవరూ కాపాడలేరు. నువ్విప్పుడిక తనని ఎక్కడ దాచినా సరే. అది మహారాజు గారు మమ్మల్ని దర్బార్కి పిలిచారు. లేకపోతే నేను శక్తివంతమైన కండలతో మన భాస్కర్ని కాపాడే వాళ్ళని. ముందు నువ్వు నీ శరీరాన్ని సరిగ్గా కాపాడుకో. వచ్చాడు పెద్ద నన్ను రక్షించడం కోసం. ఒకవేళ మనం ఇక్కడికి రాలేదంటే అప్పుడు నేను ఆ దొంగని పట్టుకుని ఉండేవాడిని కదా. బాబాయ్, దొంగని పట్టుకోవాలి, ఎలుకని కాదు. అదేలా? నేను మన ఇంట్లో అన్ని చోట్ల ఎలుకల్ని పట్టుకునే వలను వేశాను. ఎవరైనా వస్తే అప్పుడు వాళ్ళ కాలు అందులో ఇరుక్కుంటుంది. ఇరుక్కుంటే అతను అలుస్తాడు. అలిస్తే మనం అతన్ని పట్టుకునే వాళ్ళం. ఆహా, భలే భలే, మీరు నాకు బాబాయ్ అని నిరూపించుకున్నారు గుండప్ప. గుండప్ప బుర్రలో కుండ గంట మోగుతోంది అప్పుడప్పుడు. నేను ఆ భగవంతుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను. ఆ దొంగ లావాలి, అతని కాలు ఆ వలలో తిక్కుకోవాలి. భగవంతుడా, ఇప్పుడు ఆ దొంగ దృష్టి నా భాస్కర్ మీద పడినట్టుంది. మహారాజు భాస్కర్ని భవనానికి పిలిపించి చాలా మంచి పని చేశారు.
కానీ ఇప్పుడు ఆ దొంగ నా నుండి తప్పించుకోలేడు. అతను ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలి వెళ్ళుంటాడు కదా. ఇది ఖచ్చితంగా గుండప్ప పని అయి ఉంటుంది. అమ్మా శారద బుర్ర అయితే అసలు ఎందుకు పనికిరాదు. రామా, భయపడకు 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 భయపడకు. ఇంట్లో దొంగ ఉన్నాడు, దొంగ ఉన్నాడు, దొంగ ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకోవాలి. అర్థమైందా? నేను దొంగని పట్టుకోవాలి. పట్టుకుంటాను పట్టుకుంటాను. ఎలా ఎలా పట్టుకోవాలి? చూడు, తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శించొద్దు. నేను చూడ్డానికి మాత్రమే అమాయకంగా ఉంటాను. నేను పండితుణ్ణే, కానీ నా శిక్షణ మాత్రం క్షత్రియుళ్లాగా ఉన్నత స్థాయిలో ఉంది. ఎంత తెలివైన దొంగ అయినా సరే నాతో గెలవలేరు చెప్తున్నాను. పట్టీల శబ్దం. అయితే ఈ దొంగ మగవాడు కాదన్నమాట, ఒక మహిళ. అయితే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సుమా. నువ్వు నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. నువ్వు ఎవరైనా సరే నా చేతుల నుండి తప్పించుకోలేవు చెప్తున్నాను. అమ్మా జగన్మాత, నన్ను రక్షించు. తను ఖచ్చితంగా స్త్రీ. ఈవిడ్ని ఎక్కడో నేను చూశాను కూడాను. ఎక్కడ చూశాను? ఎక్కడ చూశాను? ఈమె ఎవరో కానీ చాలా తెలివైన దానిలా ఉంది. ఒకవేళ ఈమె భాస్కర్ దగ్గరికి వెళ్ళడం లేదు కదా, నేను వెంటనే భాస్కర్ రక్షణ కోసం అక్కడికి వెళ్ళాలి. నీ బిడ్డ మళ్ళీ తప్పించుకున్నాడు రామా, కానీ రేపు తప్పించుకోలేడు. దానికోసం నేను భవనానికి వెళ్లాల్సి వచ్చినా సరే నేను తనని ఎత్తుకెళ్తాను. ఈ సమయంలో నన్ను ఇక్కడ ఎవరైనా చూస్తారంటే నేను ఒక పిరికి పందని ఇంట్లో ఒంటరిగా ఉండలేను అనుకుంటారు. నేను దొంగచాటుగా వెళ్లాల్సి ఉంటుంది. నిద్రపోతూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటాడో నా భాస్కర్. అమ్మా, అన్ని ఎముకలు విలగొట్టు. దొంగ దొంగ దొంగ.
దొంగ దొంగ మహారాజా దొంగ మేము దొంగలమా? మహారాజా దొంగ మహారాణి తిరుమలంబ అంటే మీరా దొంగ? మహారాజా నేను కాదు, అక్కడ దొంగ. అక్కడ ఎవరున్నారు? మాకేమీ కనిపించడం లేదు. పిల్లాడి భవనంలో మహారాజా. పిల్లాడి భవనంలోనా? ఇంత రక్షణ ఉన్నా కూడా దొంగ లోపలికి ప్రవేశించాడా? మా ఖడ్గం ఎక్కడుంది? ఇదిగోండి మహారాజా. ఖడ్గం ఇది. పదండి. అయ్యో అమ్మా, నేనెవరో ముందు అది చూడొచ్చు కదా. చూసారా చూసారా అత్తయ్య, ఈ గొంతు కూడా తెలిసిన గొంతులాగే అనిపిస్తుంది. ఆహా! ఆగండి అత్తయ్య. ఆహా! మనిషిని కూడా నేను తెలిసినట్టే అనిపిస్తానులే. నేను నీ భర్తని. అమ్మా, నీ కొడుకుని కొట్టే ముందు ఒక్కసారైనా చూసుకోవచ్చు కదా. చూసినట్లయితే నీకు రెండింతలు దెబ్బలు పడేవి. అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అర్థమైంది. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఈ కాలపు మగవాళ్ళు అందరికీ అందరూ భార్య కొంగు పట్టుకు తిరుగుతారు. ఎక్కడ పిల్లల దొంగ? ఆ పిల్లల దొంగ ఎక్కడున్నాడు చెప్పండి. మహారాజా, ఏ దొంగ రాలేదు మహారాజా, నేనే వచ్చాను. ప్రణామాలు. పండిత రామకృష్ణ, కానీ మీరు ఆ దొంగని పట్టుకోవడం కోసం నగరంలో ఉండాలి కదా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మాకు అర్థమైంది పండిత రామకృష్ణ, మాకు అర్థమైంది. పండిత రామకృష్ణ మీరిక్కడ అర్ధరాత్రి వేళ? పెద్ద మహారాణి గారు, అది ఆ, నాకు అంతా అర్థమైంది. నాకంతా అర్థమైంది. లేదు లేదు, క్షమించాలి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ, నేను పండిత రామకృష్ణ, స్పష్టీకరణ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇవాల్టి రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ తెల్లవారిన వెంటనే మీరు వెళ్ళి ఆ పిల్లల దొంగని పట్టుకోండి. మాకు దాని గురించి సమాచారం ఇవ్వాలి. అలాగే మహారాజా. ఉదయాన్నే. పదండి. ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారు. నేను ఇక్కడికి నీ కోసం రాలేదు, నా భాస్కర్ కోసం వచ్చాను. ఓ ఉంపులు తిరిగిపోతూ కొడుతున్నావు. అయ్యో, అనవసరంగా నా నిద్రకి భంగం కలిగించారు. ఏం పర్వాలేదు, ఇక మీరు పడుకోండి, నన్ను కూడా పడుకోనివ్వండి. రామకృష్ణ పండితుడా, మహారాజు వారిని లేపండి. అంత చక్కగా నిద్రపోతున్న వారిని లేపి ఆ పాపాన్ని నేను మూటగొట్టుకోలేను. ఆ పని మీరే చేయండి మంత్రివర్య. గురువర్య, మీరు పెద్దవారు కదా, మీరే లేపండి. మహామంత్రి గారు, ఏంటి పెద్ద చిన్న? లేదు లేదు, నేను కాదు, మీరే లేపండి. కొత్తవాల్ గారు మీరు లేపండి. కొత్త వాళ్ళు నువ్వు లేపు. నేను ఎందుకు లేపాలి? వెళ్ళు 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 వెళ్ళు. లేచారు. అది మేము గొప్ప ఆలోచనలో ఉన్నాం. ఆ పిల్లల దొంగ గురించి సమయానికి ముందే ఉదయాన్నే మేము ఇక్కడికి వచ్చేసాము. అందుకనే ఇలా మాకు నిద్ర వచ్చేసింది. నేను అర్థం చేసుకోగలను మహారాజా.
ఒకవేళ భాస్కర్ ఏడవడం వల్ల మీకు నిద్రాభంగం కలగలేదు కదా? అవును మహారాజా, నాకు అలాగే అనిపిస్తోంది. భాస్కర్ కారణంగానే మీకు నిద్ర సరిపోవడం లేదు అని. మీరు ఏం మాట్లాడుతున్నారు? భాస్కర్ అయితే ఎంతో ప్రియమైన ముద్దుగా ఉండే బాలకుడు. తను మమ్మల్ని నిద్రపోకుండా ఎలా ఆపగలడు? అవునవును, మేము రాజ్యాన్ని చూసుకుంటున్నాము. ఒక మహారాజుని చిన్న బాలకుడు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేడు. భాస్కర్ మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. అదంతా వదిలేయండి. మీరు పండిత రామకృష్ణ, మీరు మాకు ఇది చెప్పండి. మీకు ఆ పిల్లల దొంగ విషయంలో ఏమైనా సూచన వచ్చిందా? చాలా తెలివైన దొంగ మహారాజా. నేను మీకు ఏమని చెప్పాలి? చాలా తెలివైన దొంగ. ఎటువంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. రాత్రి మొత్తం నేను వెతుకుతూనే ఉన్నాను మహారాజా. ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు. అయినా గురువర్య, మీరు చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. మణి చురుగ్గానే కనిపిస్తారు మరి, ఎందుకంటే ఆయన అబద్ధం చెప్తున్నారు కదా. రాత్రి మొత్తం భజన దేవి పేరుని చెప్పిస్తూ కొరక పెడుతూ పడుకున్నారు. సరిగ్గా చెప్పొద్దని నిజమే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మంత్రి గారు? ఏమి లేదు గురువర్య, అది మేము మిమ్మల్ని పొగుడుతున్నాము అంతే. చూశారుగా, మీరు పడుకోకపోయినా ఎంత చురుగ్గా కనిపిస్తున్నారో. కానీ పండిత రామకృష్ణ చూడండి, ఇంత నిద్ర చేసిన తర్వాత కూడా ఆయన నీరసంగా ఉన్నారు చూడండి. అవును మంత్రి గారు, ఎందుకంటే నేను రాత్రంతా కూడా నల్లని నీడలాంటి ఆ ఆడదొంగ గురించి ఆలోచిస్తున్నాను. మీకెలా తెలుసు ఆ పిల్లల దొంగ మగవాడా లేక ఆడమనిషా అని? ఇలా ఇది మీకు ఎక్కడ దొరికింది పండిత రామకృష్ణ? మా ఇంట్లో మహారాజా. ఆమె భాస్కర్ని ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి? రామకృష్ణ, ఈ పట్టీని నాకివ్వండి. అసలైనదే. మీరు దీనిని నా వద్దనే ఉండనివ్వండి. దీని గురించి నేను వివరాలు తెలుసుకుంటాను. ఆ అవసరం ఏమీ లేదు గురుదేవా. మహారాజా, నా ఉద్దేశం ప్రకారం ఆ దొంగ భజనీదేవియే. ఏంటి? భజనీదేవి? భజనీదేవిదా? భజనీదేవి పట్టినా? ఆ నల్లని నీడ నా కళ్ళ ముందే ఉంది మహారాజా. లేదు మహారాజా, ఆమె నా కళ్ళ ముందే ఉంది. ఎప్పుడైతే పిల్లలందరూ దొంగిలించబడ్డారో అప్పుడు భజనీదేవి భజన చేస్తూ ఉంది. కానీ గురువర్య, అక్కడికైతే కేవలం స్త్రీలను మాత్రమే కదా ఆహ్వానించారు. చూసేవామని, ప్రపంచం అందరి కాళ్ళు కట్టుపడేస్తే మన గురువుగారు స్వయంగా వారి కాళ్ళే కట్టేసుకుంటారు. నా బ్రహ్మ దృష్టితో చూశాను మహారాజా. నా బ్రహ్మ దృష్టితో నేను మొత్తం చూసేశాను మహారాజా. ఇక నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను మహారాజా, అంత సాత్వికంగా ఉండే ఒక స్త్రీ అటువంటి విపత్కరమైన పనిని ఎప్పటికీ చేయలేదు. అవును గురుదేవా, మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు. కానీ ఇది మాత్రం స్వర్ణమే. అవును మహారాజా, ఇన్ని భజనలు కీర్తనలు చేసేటటువంటి ఒక వ్యక్తి మనసు స్వర్ణంలాగా పవిత్రమైనదవుతుంది. మీరే చూడండి, రాత్రి పగలు భజనలు చేసే ఒక స్త్రీ విషయంలో మీరు ఇలా ఎలా మాట్లాడగలరు చెప్పండి రామకృష్ణ? గురువుగారు గుర్తెచ్చుకోండి మహారాజా, ఏ రోజైతే భజనీదేవి వచ్చారో అదే రోజు ఆ దొంగ కూడా వచ్చింది. ఈవిడ మహిళే, ఆవిడ మహిళే. ఈ పట్టీలు ఎటువంటి ధ్వని చేస్తున్నాయో ఈ ధ్వనినే నేను ఆమె పట్టీల దగ్గర నుంచి కూడా విన్నాను. అలాంటప్పుడు ఆవిడనే పూర్తిగా అనుమానించాల్సి వస్తుందిగా. లేదు, కేవలం ఒక చిన్న అనుమానంతో మీరు ఒకరి మీద ఆక్షేపణ వెయ్యలేరు కదా రామకృష్ణ. గురువర్యులు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ. మనం ఊరికే ఎవరి మీద ఆక్షేపణ వెయ్యలేము.
ఒకవేళ మీరు ఆక్షేపణ వేస్తున్నారు అంటే అప్పుడు మాకు దానికి సాక్ష్యం కావాలి. గుర్తుంచుకోండి, అనుమానం కాదు, ఆధారం కావాలి పండిత రామకృష్ణ. అలాగే మహారాజా, నేనిది నిరూపించగలను. ఎలా? మా ఇంటికి భాస్కర్ని ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన దొంగ చేతికి గాయమైంది. నేను చాలా స్పష్టంగా చూశాను. నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆ గాయం భజనీదేవి చేతికి కూడా ఉంటుంది. చూడు రామకృష్ణ, ఒకవేళ ఆమె దొంగ కాదు అని తేలితే అప్పుడు గురువర్యా పండిత రామకృష్ణ, ఈ విషయం ఈ విధంగా పరిష్కారం కాదు. దీనికోసం పరిశీలన చాలా అవసరం. మహామంత్రి గారు, మహారాజా, మీరు వెంటనే పండిత రామకృష్ణ అలాగే గురువర్యులతో కలిసి వెళ్లి పరిశీలించండి. పండిత రామకృష్ణ గారి సందేహమా లేక సత్యమా అని తేల్చండి. ఆజ్ఞ మహారాజా. ఏమిటి గురుదేవా, ఏమైనా విశేషమా సిద్ధమవుతున్నారు? భజనీదేవి కోసం. అంటే నేను అన్నదానికి అర్థం, ఆమె కోసం నేను ఏ బహుమానం తీసుకురాలేదు, ఒట్టి చేతులతో వచ్చా. కొత్వాల్ గారు తెస్తున్నారుగా సంకెళ్ళు. అయ్యో, ముందు మీ అనుమానం నిజం కావాలి కదా రామకృష్ణ పండితుడా, ఆ తర్వాత వేసుకోవచ్చు బేడీలు. అవుతుంది, తప్పకుండా నిజం అవుతుంది. మణి, సక్కెళ్ళ సంగతి తర్వాత మన గురువు గారు వరమాల వేయాలనే ఆలోచనలో ఉన్నారు కదా. సరిగ్గా చెప్పావు. నా అదృష్టం పండింది, అందుకే మీరు నన్ను దర్శించుకోవాలనే ప్రార్థనను స్వీకరించారు. గురుగారు, మీరు ఆవిడ గురించి అంటున్నారు కదా. అలాగా? నా ఉద్దేశం ఏంటంటే మీరు మిమ్మల్ని దర్శించుకోవాలి అనే మా ప్రార్థనను స్వీకరించారు అని. చూసారా, కావాలనే దాసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం పండిత రామకృష్ణ? దేవి, మీరు మీ దర్శన భాగ్యం కల్పించారు. ఇక మీరు మీ చేతులతోనే మాకు మా కృష్ణయ్య దర్శనం కూడా కల్పిస్తే బాగుంటుంది. అలాగే, తప్పకుండా. ఈ ఉపాయం అస్సలు పనిచేయలేదు పండిత రామకృష్ణ. ప్రభువు ప్రియ భక్తురాలి మీద నిందలు వేయాలని వేసే ఏ ఉపాయము అంత సులభంగా పనిచేయదని తెలుసుకో రామకృష్ణ. పదండి, పదండి. పదండి, లోపలికి పదండి. దర్శనం చేసుకోండి. మీరందరూ దర్శించుకోవటం అయిపోతే ఇక నేను వెళ్ళనా? అది నాకు ధ్యానం చేసుకునే సమయం అయింది. పండిత రామకృష్ణ, ఏదో ఒకటి చెయ్యండి, అవకాశం చేజారిపోతుంది. ఒక నిమిషం దేవి. అందరి నోట విన్నాను మీరు అత్యంత చమత్కారి అని. నేను కలిసిన వాళ్ళందరూ నాకు ఈ మాటే చెప్పారు, కానీ నాకు నమ్మకం కలగడం లేదు. ఈ రామకృష్ణేటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు. ఇవాళ మీ ముఖంలో మంచి తేజస్సు కనిపిస్తుంది. నాకు పూర్తి నమ్మకం కలిగింది నిజంగానే మీరే చమత్కారి అని. ఇప్పుడు మీకు సద్బుద్ధి వచ్చిందా రామకృష్ణ? మీరు శరణన్న వారందరి కోరికల్ని నెరవేరుస్తారు, నా కోరిక కూడా నెరవేర్చండి. మీ ఈ పవిత్ర హస్తాలతో ప్రభువు ప్రసాదం ఈ పండితునికి ప్రసాదించండి. తప్పకుండా. శ్రీకృష్ణుల వారి ప్రసాదం మీకు తప్పక లభించాలి. ధన్యవాదాలు. ఇక నాకు సెలవిప్పించండి.
రామకృష్ణ పండితుడా, ఇప్పుడు మహారాజు గారికి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి రామకృష్ణ, ఏమైనా ఆధారం లభించిందా? అంటే దీని అర్థం మీ అనుమానం కేవలం ఒక అనుమానంగానే మిగిలిపోయిందా? మహారాజా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆమె ఎప్పటికీ అలా చెయ్యలేదు. మీరు అలాంటిదేమీ చెప్పలేదు గురుదేవా. నిన్నటి వరకు ఆమెను దొంగ సాధ్వి అన్నారు, ఇవాళేమో ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆ, నేను వెనకేసుకుని వస్తున్నాను, ఖచ్చితంగా వెనకేసుకుని వస్తున్నాను మహారాజా. నేను ఆమె సాత్వికమైన మనసును వెనకేసుకుని వస్తున్నాను, ఆమెను కాదు. అంటే దీని అర్థం మనం ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుకున్నాం అన్నమాట. ఆ ఆడ దొంగ లేదా మగ దొంగ ఎవరైనా సరే వారిని పట్టుకోవడానికి మన దగ్గర ఆధారం లేదు. ఉంది మహారాజా, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ పట్టి ఇవ్వండి రామకృష్ణ పండితుడా, ఆ పట్టిని మీరు నా చేతికి ఇవ్వండి. ఆ, అయ్యో, ఇంతకీ ఆ పట్టి ఏమైపోయింది? బహుశా అది ఎక్కడో పడిపోయినట్టుంది మహారాజా. ఆ, పోయిందా? ఏంటి పండిత రామకృష్ణ, మీరు ఈ విధంగా పట్టిని ఎలా పోగొట్టగలరు? రామకృష్ణ పండితుడా, ఆ పట్టి ఏమైంది? అదే తెలియట్లేదు. అయ్యో భగవంతుడా. పండిత రామకృష్ణ, ఇంత అజాగ్రత్త! నువ్విక్కడ నువ్విక్కడికి రాకూడదని చెప్పాను కదా. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు అక్క? నేనంతా చూసుకుంటాను. నా ప్రియమైన సోదరి, ఒక పట్టీని చూసుకోలేకపోయావు, ఇంత కఠినమైన కార్యాన్ని ఎలా చూసుకుంటావు? ఎంతో తెలివైన వాడు ఆ పండిత రామకృష్ణ. దొరికిపోతే నేను దొరికిపోతానా? ప్రపంచంలోనే అతిపెద్ద దొంగని నేను. ఒక పట్టీని జాగ్రత్త చేయలేకపోయాడు, నన్నెలా పట్టుకుంటాడు ఆ పండితుడు? ఇలా చేసేవేంటి రామా? ఉన్నది ఒకటే సాక్ష్యం, దాన్ని కూడా పోగొట్టేశావు. పోగొట్టుకోలేదు బంధు, వదిలేశాను. తనకి ఈ విషయం ఎప్పటికీ తెలీదు, అసలైన దొంగ ఎవరు అని. ఖచ్చితంగా ఈ పట్టీ ద్వారానే తెలుస్తుంది అసలైన దొంగ ఎవరనే విషయం. అర్థమైందా? అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తం నష్టం కలిగించేశాడు మహారాజా మీ ప్రియ రామకృష్ణ పండితుడు. గురువర్య, ఏమైపోయింది? ఏ నష్టం జరిగింది? స్పష్టంగా చెప్పండి. విజయనగరానికి, మీకు, నాకు, మనందరి గౌరవం. మహారాజా, ముందుగా రామకృష్ణ పండితుడు ఒక సాత్వికురాలైన స్త్రీ మీద చాలా ఘోరమైన ఆక్షేపణ వేశారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు పట్టీని పోగొట్టారు. మహారాజా, నాకు చాలా బాధగా ఉంది. ఎంత బాధ అంటే చాలా బాధగా ఉంది మహారాజా. కానీ మీకు అసలు ఎందుకింత బాధగా ఉంది? మంత్రివర్య, ఇది హృదయానికి సంబంధించింది. హృదయానికి సంబంధించిందా? మంత్రివర్య, నేనేమంటున్నానంటే ఇది రామకృష్ణ పండితుడి యొక్క హృదయానికి సంబంధించిందని. నా హృదయానికి సంబంధించినదా? ఎలా గురుదేవా?
కాస్త వివరంగా చెప్పారంటే అప్పుడు నేను హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉంటాను. మహారాజా, ఈ రామకృష్ణ పండితుడు ఆ పిల్లల దొంగల విషయం గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. అందుకనే వీరికి అబద్ధం కూడా నిజంలాగా కనిపిస్తూ ఉంది. భావోద్వేగాలు వీరికి అడ్డుపడుతున్నాయి. ఇక్కడ పిల్లల దొంగతనం జరుగుతోంది, కానీ కొన్ని రోజుల క్రితమే రామకృష్ణ పండితుడు తండ్రి అయ్యారు. ఇప్పుడు భావోద్వేగాలు మధ్యలోకి వచ్చినట్టే కదా. పండిత రామకృష్ణ, మీరు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీరేం చెప్తారు? మహారాజా, నా భావోద్వేగాల్ని, నా మనసుని అదుపులో పెట్టుకోవడం నా వల్ల కావడం లేదని మీరు కూడా అనుకుంటే, ఈ సమస్యని నేను నిష్పక్షపాతంగా పరిష్కరించడంలో విజయం సాధించలేను అని మీకు అనిపిస్తే, అప్పుడు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యతని మీరు ఇంకెవరికైనా ఇచ్చేయండి. ఏంటి? అవును మహారాజా, వేరే ఎవరికైనా అప్పగించండి. మంచిది. పిల్లల దొంగను పట్టుకునే బాధ్యతను మేము పండిత రామకృష్ణ నుండి తీసేసుకుంటున్నాము. ఏంటి? ఇక ఇప్పుడు ఈ బాధ్యతను మేము అప్పగిస్తున్నాము గురువర్యులకి. మంచిది మహారాజా. నేనెలా పట్టుకుంటాను? మీరేమైనా అన్నారా గురువర్య? లేదు, నేను పట్టుకోకుండా ఎలా ఉంటాను? నేనే పట్టుకుంటాను. ఆ, ఇది నా ధర్మం, కర్తవ్యం, ఈ రాజ్యం పట్ల నాకున్న నిష్ఠ కూడా. అయితే ఇప్పుడు మీరు గంధపు చెక్కల్ని కూడా ఏర్పాటు చేసుకుంటారా గురువు గారు? ఒకవేళ దొంగ మిమ్మల్ని హత్య చేస్తే అప్పుడు మిమ్మల్ని దహనం చేయడానికి గంధపు చెక్కలు ఏర్పాటు చేయాల్సిందే కదా. వెంటనే ఏర్పాటు చేయండి.